నేరుగా మనం కథాంశంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. పంచమ స్కంధంలో ఉంటుంది జడభరతోపాఖ్యానం. ఈయనకి జడ అనేది తర్వాత బిరుదుగా వచ్చింది. ఇది తెలుగులో ఆడవాళ్ళు వేసుకునేటువంటి జడ కాదు, సంస్కృతంలో జడ. దీనికి జడుడు అని అర్థం. జడుడు అంటే పలకడు, ఓలకడు, కదలడు, వదలడు, చెక్కడో, దొరకడో, ఎన్ని అర్థాలనే చెప్పుకోవచ్చు. సినిమా పేర్లన్నీ పెట్టుకోవచ్చు. ఈ జడుడేమిటి? భరతుడు. పైగా ఈయన పేరు మీదే భారతదేశానికి భారతదేశం అని పేరు వచ్చింది ఈ జడుడు పేరు నుంచే. ఈయన జడత్వంలో గొప్పతనం ఏమిటి? అది మనకి కథలో బయటపడుతుంది. ఈయన తండ్రి వృషభుడు అని ఒక చక్రవర్తి. వృషభదేవుడు అంటారు ఆయన, మామూలుగా వృషభుడు అనరు, వృషభదేవుడు అంటారు. తర్వాత కాలంలో ఆయన్ని దైవంగా ఆరాధించారు. అంతటి యోగి, అంతటి మహారాజు ఆయన. కొన్ని వేల ఏళ్ళు రాజ్యపాలన చేశాడు వృషభుడు. అనంతరం భరతుడికి రాజ్యం అప్పగించాడు. నిశ్చింతగా అడవులకు వెళ్ళిపోయాడు వానప్రస్థం పేరు మీద. సన్యాసం కూడా స్వీకరించాడు. బాలోన్మత్త పిశాచవత్ అని శంకరాచార్య స్వామి చెప్పినట్టుగా కొన్నిసార్లు చిన్నపిల్లాళ్ళలాగా, కొన్నిపాళ్ళు ఉన్మత్త పిచ్చివాళ్ళలాగా, కొన్నిసార్లు ఏదో పిశాచంలా ప్రవర్తించేవాడు. అసలు ఎవరికి అర్థమయ్యేది కదా ఆయన ప్రవర్తన. సర్వం బ్రహ్మమయమని భావిస్తారు వాళ్ళు. బాబాగారి ప్రవర్తన కూడా, పద్ధతులు కూడా చాలామందికి అర్థం కాలేదు. ఆయన ఆరు చోట్ల భిక్షాటం తీసి తెచ్చుకుని కుక్కలతో పాటు తినేవాడు. మనం ఎంత బాబా భక్తులమైనా అలా తినగలవా? మరి ఆయన అర్థం కావడం కష్టమే. ఎవరింటికో వస్తాననేవాడు వెళ్ళేవాడు కాదు, వెళ్ళకపోలేదు, వేరే జంతువు రూపంలో వెళ్ళాడు. ఆవిడ చెతకొట్టింది పట్టుకొని. తర్వాత చూస్తే వీపు మీద వాతలన్నీ కనబడ్డాయి. ఇంక తత్వం ఏమర్థమైనట్టు మనకి? బాబా అనగానే మనం బాబా విగ్రహం అంతే, అలాగే ఉండాలి ఖచ్చితంగా. మరి ఈ రూపంలో ఆయన రావడానికి వీల్లేదు. కానీ వేరే రూపాల్లో ఆయన ఎందుకు వస్తాడు? నాయన నాకు విగ్రహం పెట్టి నా రూపమే నేను, గాలి కొట్టేకరా ఇక్కడ, నాకు కూడా అహంకారం పెరిగేలాగా, సృష్టి అంతా ఉన్నది నేనేనరా బాబు. నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉంటున్నావో, సమాజంలో ఎలా ఉంటున్నావో, నీ ఉద్యోగం నువ్వు ఎలా చేస్తున్నావో, నీకు సంబంధించిన బంధుమిత్రులతో నువ్వు ఎలా ఉంటున్నావో కాస్త ఆలోచించుకోరా అబ్బాయి. ఇదంతా తత్వమే కదా అంటే మనకి ఎప్పటికీ అర్థం కాదండి. మనం అభిషేకం చేసామా, పూజ చేసామా, గొడుగెట్టామా, ఛత్రం పెట్టామా, ఇదే కావాలి మనకి ఎంతసేపు అంతే. అవన్నీ నేనే చేయించా అంటాడు ఇక్కడ. అవి పోయినంత వరకు బాబాగారు మనకు కనపడు. జయించమని ఎవరు చెప్పారు? గొప్ప చెప్పమని ఎవరు చెప్పారు? ఆయనకి ఇవి లేనిది నడవదా ఇవిడ. ఆయనేమో భిక్షాటం చేసుకుని ఆ అరుగు మీద పడి కూర్చున్నాడు ఆయన జీవితం అంతా. ఎవరికి కావాలి మనకి పట్టాభిషేకం? ఇదంతా మన కోసం మనం చేసుకుంటున్నాం, మన సరదా, తప్పులేదు. కానీ దాని తత్వాన్ని గ్రహించకపోతే మనం పెట్టిన ఆభరణాలు, చేసిన పూజలు, అభిషేకాలు అన్నీ వృధా అయిపోతాయి. ఊరికే అంత కాలక్షేపమే. మళ్ళీ ఇంకో దేవుడు సంఖ్య పెరగడమే అంతే. ఉన్న దేవుడితో పాటు ఇంకో దేవుడు సంఖ్య పెరగడమే, అంతకుమించి మనం సాధించేదే ఉండదు. అందుకని మనం జాగ్రత్త పడవలసింది ఆ తత్వాన్ని గ్రహించాలి. అందుకే వృషభుడు ఆ తత్వం గ్రహించాడు కాబట్టి రాజ్య పరిపాలన ఎంత బాగా చేశాడో అంత నిర్మమకారంగా, అంత నిరహంకారంగా కొడుకైనటువంటి భరతుడికి రాజ్యం అప్పగించి తక్షణం వెళ్ళిపోయాడు. మనం కూడా నేర్చుకోవలసింది అదే. 60 ఏళ్ళు దాటాయి అంటే పిల్లలకి అన్నీ అప్పగించడానికి సిద్ధంగా ఉండాలి. అబ్బెబ్బే లేదండి, వాళ్ళకి ఏం తెలియదండి, వాళ్ళ కొట్లో ఇంకా వ్యాపారాలు తెలియవండి, నేను వెళ్ళి కూర్చుంటే కానీ వాళ్ళు ఏం చెయ్యలేరండి అంటే ఆ బంక, ఆ జిడ్డు మనకు అంటుకోవడం ఖాయం. ఇక ఈ జన్మ కాదు 16 జన్మలు ఆ కొట్లోనే బడి ఆడవడం ఖాయం. ఎందుకంటే మనం వదలలేదు ఆ కొట్టు. ఈ వదలకపోవడానికి ఏం చెబుతామంటే బాధ్యత పెద్ద ఆయనకి పాపం 80 ఏళ్ళు వచ్చినా ఎంత బాధ్యత వద్దమ్మా, దాని అహంకారం అంటే మానేస్తాడు ఆయన. వదలలేకపోతున్నాడు, బుద్ధి లేకపోతే సరే అనాలి మొహం మీదే, అప్పుడే వదిలేస్తాడు. పెద్ద ఆయనకి బాధ్యత అనకూడదు. బాధ్యత ఏమిటి? చూసుకోవాల్సింది చచ్చినట్టు ఉన్నవాళ్ళందరూ ఏం చేస్తారు అక్కడ? చూసుకోలేకపోయినా వాళ్ళకి తప్పి చెప్పాలి, ఎలా చూసుకోవాలో చెప్పాలి. 2-3 రోజులు శిక్షణ ఇవ్వాలి, వదిలేయాలి అంతే. ఇక మనం చూసుకోవాల్సింది లోపలికి, బయటికి కాదు. నేనెవరు నేనంటే చింతపండును కందిపప్పు కాదు. ఉద్యోగమైనా అంతే, ఏ వ్యాపారమైనా అంతే, వ్యవసాయమైనా అంతే. కొన్నాళ్ళకి వయసు తగ్గిపోతుంది, ఇంక ఊరుకోవాలి. ఇంకా పేదరికంలో ఉండి పరిస్థితులు వేరుగా ఉంటే వేరు, వారికి ఇవన్నీ వర్తించవు. గడవాలిగా పాపం. వాళ్ళు ఏం చేస్తారు? ఎంత వయసు వచ్చినా తప్పదు, అది వేరే విషయం. కానీ వాళ్ళైనా వదిలేస్తారు, కానీ ధనవంతులే వదలరండి. ప్రయాణ ధనిడమేవ ధనే తృష్ణ గరీయేసి అంటాడు శాస్త్రంలో. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో, కానీ ధనవంతుడికే ధనం ఇంకా కావాలని ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎంత ఆలోచించినా అర్థం కాదు. లేనివాడు కోరితే తప్పు లేదు, ఉన్నవాడే కోరతాడు.
పోనీ మనం అప్పుల పాలైపోయి ఏదో బాధపడుతూ కనకధారస్తవం చదివితే డబ్బులు వస్తాయంటే పోనీ చెబుతాం, పర్వాలేదు, 70 కోట్లు ఉన్నవాడికి ఇంకా కావాలి డబ్బులు, అందుకోసం కనకధార చదివితే వస్తుందా అంటాడు. ఎందుకు వస్తే ఏం చేస్తాడు, ఇంకాస్త బిగుసుకుపోతాడు. అందుకే కవి అంటారు సంస్కృతంలో, ప్రాయేణ ధనినామేవ ధనే తృష్ణ గరీయేసి అన్నాడు. ఎలా విచిత్రమో కానీ లేనివాడు అడిగితే డబ్బు లేదు, ఉన్నవాడే ఇంకా అడుగుతూ ఉంటాడు, ఏం చేసుకుంటాడో తెలియదు ఇవన్నీ. అంటే అదే తగ్గించుకోవాలి. అందుకే దానికి వృషభదేవుడే ఉదాహరణ. అందుకే భరతుడు జీవితానికి ఆయనే ఆదర్శం, తండ్రి ఆదర్శం స్వయంగా. ఎన్ని 100 ఏళ్ళు రాజ్యపాలన చేసినా సరే రాజ్యాన్ని వదలవలసి వచ్చినప్పుడు, ఆ వయస్సు వచ్చినప్పుడు, కొడుకు యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత ఒక క్షణం ఆలోచించలేదు, పిలిచాడు, తాళంచాడు, వదల బారేశాడు, పోయాడంతే. ఇంకా స్వచ్ఛందంగా రాజీనామా చేశాడు, వెళ్ళిపోయాడు, గొడవ లేదు. మళ్ళీ వీళ్ళందరూ దేవుళ్ళ గుళ్ళోకి వెళ్ళేవాళ్లే, పూజలు చేసేవాళ్లే. రేపొద్దున ఇంకా మీ పీఠం నిలబడుతుంది అంటే ఉన్న ముఖ్యమంత్రి గారు, వస్తుందంటే రాబోయే ముఖ్యమంత్రి గారు కూడా బాబాగారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకెళ్తారు. బాబాగారు వెరినవ్వు నవ్వుతాడు, వీళ్ళని చూసి, వీళ్ళే మొహాలు నాకు కనపడేది. సమస్తం వదిలేసిన వాడి దగ్గరికి కిరీటాలు కోరుకునే వాళ్ళు ఎడితే ఎలా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది చూడడానికి కూడా. మన మనస్సుల్ని అక్కడే మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎక్కడ పదవులు కోరుతున్నామా, పెదవులు కోరుతున్నామా, ఇంకా బాధ్యతలు కోరుతున్నామా, తాపత్రయాలు పడుతున్నామా, అహంకారాలకు పోతున్నామా గమనించుకొని అవి తగ్గించుకోవడానికే జడభరతోపాఖ్యానం. వృషభదేవుడు వదిలేసి వెళ్ళిపోయి మహాయోగి అయి బాలోన్మత్త పిశాచవత్ అనంటే అవధూతలాగా, దత్తాత్రేయ స్వామిలాగా, మరో షిరిడీశాయి అన్నట్టుగానే ఆయన శరీరాన్ని చాలించాడు, పరబ్రహ్మలో లీనమైపోయాడు. ఆ వారసుడు కాబట్టి భరతుడు రాజ్యాన్ని స్వీకరించాడు, ధర్మంగా స్వీకరించాడు. ఆయన మనస్సులో తండ్రికి ఉండేటువంటి వైరాగ్యం ఆయనకి ఉంది. కానీ మన బాధ్యతలు మనం చేయాలి. ఎంత వైరాగ్యం ఉన్నా సరే మనం నమ్మిన వాళ్ళకి అన్యాయం చేయకూడదు. మనకేదో వైరాగ్యం కలిగింది కదా అని చెప్పేసి కుటుంబాన్నో దేన్నో బాధ్యతను వదిలేస్తామంటే వాళ్ళకి అది కలగలేదు, వాళ్ళు చేయలేరు. కాబట్టి ఆ బాధ్యత ఉన్నంతకాలం ఉండవలసింది. తీరిపోయిన తర్వాత వేరే విషయం, దానికో వయస్సు, పద్ధతి అన్నీ ఉంటాయి. అందుకే మనకి వివాహ బంధాల్లో ఖచ్చితంగా ధర్మేచ అర్థేచ కామేచ నాతిచ రామే జయిస్తారు. ధర్మం విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, కామవాంఛల విషయాల్లో కానీ భార్యని భర్త అతిక్రమించకూడదు, భర్తని భార్య అతిక్రమించకూడదు. స్పష్టమైన ప్రమాణం మనం అగ్నిసాక్షిగా చేసాం. ఆడ మగ ఇద్దరం చేసాం, అందులో మొహమాటమే లేదు. మోక్షం దగ్గరికి వచ్చేసరికి ఎవరిదారు వేరు. అందుకే అక్కడ ఆ పని చెప్పరు. మోక్షం అనే మాట అక్కడ వాడరు. ఎందుకంటే అంత తీవ్ర వైరాగ్యం భర్తకు ఉండొచ్చు, భార్యకు ఉండకపోవచ్చు. ఒక్కోసారి సక్కుబాయి, మీరాబాయి లాంటి వాళ్ళైతే భార్యలకే ఉంటుంది, భర్తలకే ఉండదు. అందుకని సక్కుబాయికి మోక్షం వస్తుంది, భర్తకు రాదు, చేసేదేం లేదు. ఇక్కడ తుకారాముకు వస్తుంది, భార్యకి రాదు. ఎందుకంటే తుకారాము కోసం వైకుంఠలోకం నుంచి విమానం వచ్చింది. భార్యను రమ్మన్నాడు పాపం, ఒడియాలు ఎండబెట్టాను, ఇండియాకి వస్తానని చెప్పింది ఆవిడ. ఈవిడికి ఒడియాలు మిగిలే, ఆయనకి వైకుంఠం దక్కి నవ్వుకున్నాడు ఆయన. అంచేత అటువంటి స్థితి వచ్చినప్పుడు ఈ భార్య మీద ప్రేమ బాధ్యత తగ్గించుకో. ఇంకా ఆవిడ ఒడియాలో అప్పడాలో అంటుంటే ఎక్కడ పడతావు ఇక్కడ. సరే నీ ఒడియాలు నువ్వు చూసుకొని అయిపోతున్నాను అన్నాడు. ఎందుకంటే ఆవిడకి ఆ సంస్కారాన్ని, కానీ ఆవిడ చాలా గొప్పది. ఎందుకంటే ఆయన ఉన్నంతకాలం ఆ అభంగాలు ఆయన రాయడానికి, అంత జ్ఞాన వైరాగ్యాలతో ఆయన బతకడానికి పూర్తిగా సహకరించింది ఆవిడ గయ్యాన్ని కాదు. ఆవిడ తుకారం భార్య చాలా గొప్పది, చేసింది పాపం. భర్త మీద తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, భర్తకు అనుగుణంగా నడుచుకుంది. కానీ ఆ మానసిక స్థాయి అంతటిది కాదు. కాబట్టి అదేమిటో గ్రహించుకోలేకపోయింది ఆవిడ. ఏదో ఊరికి ఆర్టీసీ బస్సు వచ్చింది అనుకుంది ఆవిడ, వైకుంఠం నుంచి విమానం అంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి అనుకో, సాయంత్రం బస్సుకి వెళదానండి అంతే. సరే నువ్వు ఉండని అయిపోయాడు. అంచేది మోక్షం దగ్గరికి వచ్చేసరికి వెళ్ళిపోవచ్చునండి, అభ్యంతరం మీద. కానీ అప్పటికి బాధ్యతలు పూర్తవ్వాలి. బాధ్యతలు సశేషంగా లాగా వారపత్రికలు సీరియల్లా సశేషం అని వదిలేసి వెళ్ళిపోకూడదు. వాళ్ళు ఎలా చేసుకుంటారు అవి? ఈ తేడా ఉంది. అందుకని వృషభుడు అలా వదిలేసి వెళ్ళిపోగానే భరతుడు రాజ్యాన్ని స్వీకరించాడు. స్వీకరించే సమయానికి ఇంకా వివాహం కాలేదు. భరతుడికి ఆ వయస్సులోనే స్వీకరించాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం. తర్వాతే వివాహం చేసుకున్నాడు. దాంతోనే పోతన గారి పద్యాలు మొదలవుతున్నాయి. భరతుండంత ధరాతలంబు కడకన్ బాలించుచున్, భరతుండంత ధరాతలంబు కడకన్ బాలించుచున్,
దారుణీశ్వరవంజుండగు విశ్వరూపునకు మున్ సంజాతయ్యుండి దారుణీశ్వర చంద్రుండగు విశ్వరూపునకు మున్ సంజాతయ్యుండి నిర్భరకంతిన్ విలసిల్లు పంచజని పేరంగల్గు కాంతామణిన్ నిర్భరకంతిన్ విలసిల్లు పంచజని పేరంగల్గు కాంతామణిన్ కరమర్జింధర పెండ్లియాడే శుభలగ్నం బొప్ప భూవల్లభా మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం అని ఆయన జీవితంలో కళ్యాణ వాద్యాలు మోగాయి. భరతుండంత ధరాతలంబు కడకన్ పాలించుచున్ రాజ్యపాలన చేపట్టాకే పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఎవరిని చేసుకున్నాడు? రూపవయో లావణ్యాలలో కుల గౌరవంలో దేంట్లోనూ తక్కువ కాని వాళ్ళని చేసుకున్నాడు. వివాహానికి ఎప్పుడు బియ్యానికైనా కయ్యానికైనా సమాన ఉద్యోగం ఉండాలంట. అందుకని ఆయన సమాన ఉజ్జయే చూసుకున్నాడు. ఆయన వృషభదేవుని కుమారుడు, ఒక మహారాజు కుమారుడు. వాళ్ళ తండ్రి 1000 ఏళ్ళు పరిపాలించాడు. ఈయన ఇంకో కొన్ని 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. దానికి తగినటువంటి అమ్మాయి రావాలంటే నేను బస్టాండ్లో చూశాను ప్రేమించానంటే కుదరదు. అది ఈయనతో ఉండకపోగా రాజ్యాన్ని కూడా పట్టుకుపోతుంది, రాజ్యం భ్రష్టు అయిపోతుంది. అందుకనే సమానమైనటువంటి గౌరవాలు వయోరూప లావణ్యాలు కలిగిన వాళ్ళనే చేసుకోవాలి. బాగా అందంగా ఉన్నవాళ్ళు ఏదో జారిపడో ఇంకో రకంగానో మామూలు వాళ్ళని చేసుకున్నప్పుడు బాగానే ఉంటారు. 6 నెలలు పోయాక దెప్పడం మాట్లాడతారు, నీకు నేను అదృష్టవశాత్తు దొరికానని. ఇక రూపం ఒక్కటైనా అదృష్టం. ఇంకా ఏదో తేడా వస్తుంది. బాగా డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళని చేసుకుంటే ముందు బాగానే ఉంటాడు, 6 నెలల తర్వాత మొదలు పెడతాడు. వెండి కంచంలో ఆవిడకి భోజనం పెట్టి ఐ థింక్ దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం యూ ఆర్ టేకింగ్ లంచ్ దిస్ సిల్వర్ ప్లేట్ అని ఇంగ్లీష్ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడు. నువ్వు మొదటిసారి వెండి కంచంలో తింటున్నావు అనమాట అంటే నీ వల్ల నాకు వెండి కంచం వచ్చిందని ఆవిడ అనాలి. ఈ సన్నాసి మాట అది. చేసుకునేటప్పుడు మాత్రం ఇంకేమీ లేదు, గాలికి కులమేది అని పాటలు పాట చేసుకుంటాడు. ఇక్కడ తర్వాత అన్నీ వస్తాయి. గాలి రాదు ఇంట్లోకి, మొత్తం కిటికీలు మూసేస్తారు. ఇంక అన్నీ వస్తాయి తర్వాత. కులాలు, మతాలు, ప్రాంతాలు, ఐశ్వర్యాలు, అందాలు కూడా వచ్చేస్తాయి. నా కోసం పోవడంతమంది కాలేజీలోనే కూర్చున్నారు, నేను నిన్ను చేసుకున్నాను అంటాడు ఇక్కడ. ఎందుకంటే ఈవిడ అంత అందంగా లేదు, అది విషయం. అంచేతనే పూర్వం వాళ్ళు చక్కగా చెప్పారు, ఎందుకు వచ్చిన గొడవ, కాస్త అన్నీ సమానంగా ఉండేలా చూసుకోండి. మరీ ఇంకా చూసినట్టుగా 50 పైసలు అన్నట్టుగా కాదు, కానీ 60-40 అయినా పర్వాలేదు. కానీ మరి అటేమో 90 మార్కులు ఉండి 10 మార్కులు ఉంటే అలాగా. అందుకే ఆయన మహారాజు కుమారుడు మరో మహారాజు కుమార్తెనే చేసుకున్నాడు. అలా అయితేనే వంశాలు నిలబడతాయి. అలా కాబట్టే వాళ్ళు 1000 ఏళ్ళు రాజ్యాలు పరిపాలించగలిగారు. దారుణీశ్వర చంద్రుండగు విశ్వరూపునకు, భూమండలాన్ని అంతటినీ ఇదివరకు పరిపాలించినటువంటి మహారాజు విశ్వరూపుడు అని ఉన్నాడు. సంజాతయై బుట్టి నిర్భర కాంతిన్ విలసిల్లు పంచజని పేరంగల్గు కాంతామణిన్. విశ్వరూపుడు అనేటువంటి మహారాజు రాజులందరి చేత గౌరవింపబడేటంత చక్రవర్తి. అటువంటి రాజు కుమార్తెని పంచజని అనే పేరు గల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పేర్లలోనే తెలిసిపోతోంది కథ. భాగవతం అంటే పురాణం, భారతం అంటే చరిత్ర, రామాయణం అంటే కావ్యం. ఈ తేడా గమనించాలి. అన్నిటినీ పురాణాలను గెంటేయకూడదు. రామాయణం కావ్యం, భారతం చరిత్ర, ఇతిహాసం అంటారు దాన్ని. భాగవతం పురాణం. చరిత్రలో, భారతంలో చరిత్రాన్ని ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు కూడా పక్కా నిజాలన్నీ ఉంటాయి, నీకు నచ్చినా నచ్చకపోయినా సరే. ఏది ఉందో అది రాశాడు వ్యాసుడు. వీడు మంచివాడని వీడు చెడ్డవాడని నిన్ను అనుసరించమని అనుసరించద్దని వ్యాసుడు చెప్పలేదు. మొత్తం ఆ కాలం ఎలా నడిచింది, నువ్వు ఏం చేయాలో చూసుకోనండి అంతే. నువ్వు దుర్యోధనులా ఉంటావు, చరిత్ర అన్నాడు. యదిహాస్తి తదన్యత్ర అయన్యేహాస్తి నా కుత్రచిత్ అని చాలా స్పష్టంగా సవాల్ చేసి చెప్పాడు వ్యాసుడు చాలా ధైర్యంగా. లోకంలో ఉన్నదంతా భారతంలో ఉంది, భారతంలో లేదంటే అది లోకంలో కూడా లేదన్నాడు. అంత ధైర్యంగా చెప్పాడు. చరిత్ర. అందుకే భారతకాలం నాటి పేర్లు, ఊళ్ళు అన్నీ ఇప్పటికి కనపడతాయి. రామాయణం చరిత్రే, కానీ వాల్మీకి దాన్ని కావ్యంగా రాశాడు. కావ్యంగా రాసినప్పుడు ఎప్పుడు చరిత్రలో కొన్ని మార్పులు ఉంటాయి. ఒక కథని సినిమాగా తీసినప్పుడు మార్పులు చాలా ఉంటాయి. అల్లూరు సీతారామరాజు కథలో వస్తాడు నా రాజు అని పెట్టారు, మేము ఎప్పుడు చదవలేదు, ఇది రాలేదు ఎవరు. కానీ పెట్టకపోతే ఆడము సినిమా.
నేను ఆ సినిమా చూసి ఎందుకు ఆనందించాను, వేసిందే లేదా మనకు అనవసరం, కానీ కృష్ణశాస్త్రి గారు పాట రాశాడు, బాగుంది అనుకోండి. ఇప్పుడు ఈ సందర్భం లేకపోతే ఆయన రాయడుగా, మాకు కావాల్సింది కవిత్వం, బాగుందిలే, అదేదో బాగానే ఉంది అంతే. మీరు అది గమనించండి, అర్థమైపోతుంది. సీతారామరాజు కథలో నిజంగా హీరో హీరోయిన్ సమస్య లేదు, ఆయన త్యాగాలు అవన్నీ వేరు. కానీ ఒక సినిమాగా తీయదలుచుకున్నప్పుడు సృష్టించాడు. అంతమంది నిజంగా రామాయణ యుద్ధంలో పాల్గొన్నారంటే చెప్పలేము ఆ విషయాన్ని. అంతేకాదు ఏ కోదురుడు, లంబోదరుడు, మహోదరుడు, దిగుపారసుడు, సుపారసుడు, విచిత్రమైన లక్షణాలు అవన్నీ సముద్ర జీవులు. సముద్రంలో ఉండే జీవుల్ని మనుషులను చేశాడు ఆయన. రామాయణం కావ్యం బాగుండాలంటే అవన్నీ చెయ్యాలి. రావణాసుడు సైన్యంలో వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఉంటే మొత్తం వాడి సంపాదన అంతా వీళ్ళకి తిండికి సరిపోతుంది, వీడికి ఇంకో పథకం ఉండదు అక్కడ. అది జరగదండి. అలా అని వాల్మీకి అబద్ధం చెప్పడం కూడా అబద్ధం కాదు, అది కావ్యం. అది కావ్యం ఏమిటో అర్థమైతే నీకు అది అర్థం అవుతుంది. మూల కథ తీసుకో, సారాంశం తీసుకో. రాముడు సీత మొదలైన పాత్రల ధర్మం ఏమిటో తీసుకో, రావణుడు మొదలైన పాత్రల అధర్మం తీసుకో. రామవత్ చరితవ్యం, రావణవత్ నవర్తవ్యం స్పష్టంగా చెప్పారు. రాముడిలా ఉండు, రావణుడిలా ఉండదు, అందుకోసం రామాయణం. అది గ్రహించి అయిపోయాయి. భాగవతంలో విశేషం ఏమిటంటే ఇదంతా పురాణం ఎప్పుడు సింబాలిక్గా ఉంటుంది, ప్రతీకాత్మకంగా ఉంటుంది. అందుకే ఈ కథలో ఎవరైనా రాజు 1,000,000 సంవత్సరాలు పరిపాలించాడు అంటే మనం గడ్డం రాసుకుంటే ఇలా కూర్చోకూడదు. 1,000,000 లెక్క కాదు, అది చాలా సంవత్సరాలని అర్థం. అంతే, తీసే అంకెలు లెక్కట్టక. అసలు 1,000,000 సంవత్సరాలు అప్పుడు బతికారా, అప్పుడు రాజ్యం ఉందా, ఎక్కడున్నారో, అప్పుడు ఏమేం పథకాలు పెట్టారు, ఆ పథకాలు నవరత్నాలు ఉన్నాయా, నీకు అనవసరం. ఇంత చరిత్రలోకి వెళ్ళకూడదు, ఇది పురాణం అని చెబుతున్నాం కదా. పురాణం ఎప్పుడు పురాణ కథను ఎందుకు చెబుతారు అంటే ఆ కథ తత్వం ద్వారా మన జీవితాలు బాగుపడడం కోసం చెబుతారు. అవసరమైతే పాత్రలు కల్పిస్తారు, పేర్లు మార్చేస్తారు, సందర్భాన్ని కాస్త స్ఫుటీకరిస్తారు, మంచి దాన్ని గ్లామరైజ్ చేయడం అంటారు, చేస్తారు. అదంతా ఎందుకంటే నువ్వు దాన్ని అర్థం చేసుకుని ఆ తత్వం గ్రహించడానికి. అంతేకాని మొత్తం అది పరమసత్యం అని వాదించడానికి కాదు, అలా వాదిస్తే మూర్ఖత్వం అది. అందుకే మీకు ఇక్కడ కథ చూడండి. భరతుడి భార్య పేరు పంచజని. అదేం పేరండి, మనం ఎవరం పెట్టాం. తండ్రి పేరు విశ్వరూపుడు, ఆవిడ తండ్రి పేరు. విశ్వరూపుడు అంటే అర్థం ఏమిటి, విశ్వమంతా ఒకే స్వరూపం. అది భరతుడు తత్వం. విశ్వమంతా ఒకే రూపం, విశ్వమంతా ఒక రూపం ధరిస్తే ఓ మనిషి అయితే అదే విశ్వరూపుడు, వాళ్ళ మావగారు. ఆ విశ్వమంతా ధరించిన రూపానికి పుట్టినవాడు ఎవరట, పంచజని. పంచజని అంటే పంచభూతాల నుంచి జనించిన మానవ శరీరం. ఈ విశ్వమంతా ఒకటే రూపం, ఇది పంచభూతాల నుంచి పుట్టింది. ఆ విషయం చెప్పడానికి ఆ పాత్రల పేర్లు అలా పెట్టారు. అది పురాణం లెక్క. అందుకే భాగవతంలో మీరు ఏ పురంజనోపాఖ్యానం సహా, గజేంద్ర మోక్షం సహా ఏ పాత్రల పేర్లు సందర్భాలు గమనించిన ఈ సింబాలిజం ఉంటుంది, ఈ ప్రతీకాత్మకత ఉంటుంది. దాన్ని కాస్త లోతుగా వెళ్ళి అర్థం చేసుకోవాలి. కానీ పద్యంలో ఉన్నది ఉన్నట్టు మొక్క ప్రతిపదార్థాలు రాసేసి విమర్శించకూడదు. శ్రీకృష్ణ లీలలన్నీ అంతే. లేదా దశమస్కంధంలో ఒక్క విషయం అర్థం కాదు, పెద్ద దొంగ కింద మిగిలిపోతాడు కృష్ణుడు. పోలీస్ స్టేషన్లో పట్టుకెళ్ళి కూర్చోబెట్టాలి, చేసిన పనులైనా అలాంటివి. కానీ ఇది లీల అన్నారు, రాముడు దాన్ని లీల అన్నారు. రామలీల ఉండదు, కృష్ణలీలే. కృష్ణుడికి లీల. ఆ లీలామానుష వేషధార తత్వం అర్థం కావాలంటే కాస్త లోతుకెళ్ళి ఆలోచించాలి. భగవంతుడు ఇలా ఎందుకు చేస్తాడు, ఇందులో ఏదో ఉంటుందని ఆలోచించాలి. అందుకే ఇలా చేశాడు కాబట్టి ఈయన దేవుడు కాదని అధవ తీర్మానాలు చేయకూడదు. నీకేం అర్థమైంది? ఆ తత్వం అర్థం కావాలంటే భాగవతం ముందు ప్రథమ స్కంధంలో పరీక్షిత్తు దగ్గర సుఖమహర్షి చెప్పినప్పుడు ఆ ప్రాతిపదికలో అన్నీ చెప్పేశాడు వ్యాసుడు. దీన్ని చదివే విధానం ఇది అని చెప్పాడు. దీన్ని చదివే విధానం ఇది, ఇందుకోసం మీరు భాగవతం చదవండి. అంతేగాని మీరు ఏదో మామూలు క్లాసు పుస్తకం చదివినట్టు దీన్ని చదివేయకండి. భాగవతం ఎలా చదవాలో తెలియకండి, ప్రథమ స్కంధం ముందు నేర్చుకోవాలి. ఆ పరీక్షిత్తు శుకుడు, ఆ ప్రణాళిక, ఆ ప్రశ్నలు, ఆయన శాపానికి గురవ్వడం, ఎవరో బ్రాహ్మణ కుమారుడు శపించడం, ఇదంతా కథ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అది అర్థం. ఆ చదవాలి, ఎలా చదవాలో తెలుసు. ఎందుకు చెప్పదలుచుకున్నాడు ఈ భాగవతం అంతా అర్థం. అందుకే విశ్వరూపుడు పంచజని అది మనం గ్రహించాలి. విశ్వమంతా ఒకటే రూపం, ఒక మనిషి అనుకుంటే ఆ మనిషి యొక్క శరీరం ఎక్కడి నుంచి వచ్చిందండి, పంచజని, పంచభూతాల నుంచి ఏర్పడిన శరీరం. అంచేత భరతుని పాత్ర ప్రత్యేకత ఏమిటి అంటే ఆ పంచభూతాత్మకమైన శరీర తత్వాన్ని తెలుసుకోవడమే జడభరతోపాఖ్యానం. మనందరికీ మన శరీర తత్వాల్ని తెలియజేయడమే ఈ ఉపాఖ్యానం ఉద్దేశ్యం. అటు ఉన్నప్పుడు ఇందులో 5 కోట్ల ఏళ్ళు, 6 కోట్ల ఏళ్ళు ఈ అంకెల గురించి కొట్టుకోవాలి. ఇవి బడ్జెట్ అంకెలు కావు, వాటికే దిక్కు లేదు. కేటాయిస్తారు, మళ్ళీ ఇస్తారని నమ్మకం లేదు. కేటాయించడం వరకే, ఇచ్చిన తర్వాత చూసుకుందాం. నేను
అవన్నీ వేరే విషయాలు. ఈ కేటాయింపుల్లోనే బోర్డు గొడవలు అయిపోతున్నాయి. అక్కడ నువ్వెంత ఇచ్చావు, నేనెంత ఇచ్చానంటు. చివరికి మనకేం వస్తుందో తెలియదు. ఈ చెవాట్లు చెప్పు దెబ్బలే మిగిలేస్తే. ఈ కేటాయింపులు కేటాయించినవి ఇలా ఉంటూ ఉంటే ఇక మనం పురాణాల్లో అంకెల గురించి దెబ్బలాడుకోవడం ఏంటంటే అర్థం లేని విషయం. ఏదో చెప్తారు, కోట్ల ఏళ్ళు, లక్షల ఏళ్ళు, ఇది సుదీర్ఘకాలం పరిపాలించాడు, అయిపోయాయి. మనకు కావాల్సింది ఆయన పరిపాలన ఎలా చేయాలి. అందుకని విశ్వరూపిణి కుమార్తె అయినటువంటి పంచజనీదేవిని వివాహమాడైన కరమర్ధింధర పెండియాడే, కరమర్ధింధర పెండియాడే, శుభలగ్నం బంధు భూవల్లభ. ఈ కథను మొత్తాన్ని శుక మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెబుతున్నాడు. కాబట్టి అక్కడక్కడ అధిప, రాజా, నృప, భూవల్లభ లాంటి సంబోధనలు వస్తాయి. అది పరీక్షణ్ మహారాజుకు సంబోధన, వింటున్న వాడికి సంబోధన. అందుకని మంచి శుభలగ్నంలో ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడాయా అన్నాడు. అగో ఆ భరతుడు పరిపాలించడం కారణంగానే మన దేశానికి భారతవర్షం అని పేరు వచ్చింది. మనం కొంతమంది పొరపాటును అనుకుంటాం, శకుంతల కుమారుడు భరతుడు వల్ల వచ్చిందని కొందరు, రాముని తమ్ముడు భరతుడు వల్ల వచ్చింది అందరూ. భరతుడి పేరు ఉన్న వాళ్ళు అందరి పేరు మీద అంటకట్టేశారు మొత్తం మీద. కానీ అది ఎక్కడ రామాయణంలో భరతుడి పేరు మీద వచ్చినట్టుగా లేదు. అలాగే శకుంతల కథలో కూడా శకుంతల కొడుకు భరతుడి పేరు మీద మన దేశానికి వచ్చినట్టుగా వ్యాసుడు రాయలేదు, నన్నయ్య గారు రాయలేదు. మనం అనుకుంటే కుదరదు, అది కేవలం జనం అనుకునే మాట. కానీ స్పష్టంగా భాగవతంలో ఈ కథ ఉన్న చోట అజనాభము అని పూర్వం పేరు కలిగినటువంటి భారతదేశానికి భారతదేశం అనే పేరు రావడానికి ఈ భరతుడే కారణం అని చాలా స్పష్టంగా చెప్పారు. అంచేత జడభరతోపాఖ్యానం ఆధారంగానే మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. ఇతను అంత విశిష్టమైన చక్రవర్తి. కేవలం పరిపాలన విషయంలోనే కాదు, జీవితం మొత్తం ఈయన మనకు ఆదర్శమే. అంతకుముందు అజనాభం అని పేరు ఉండేది, అది కూడా గమనించండి, తెలుస్తుంది దాని రహస్యం. అజనాభము అంటే బ్రహ్మనాభి, అజుడు అంటే బ్రహ్మ, నాభము అంటే నాభి. ఏమిటి దేశానికి బ్రహ్మనాభి అని ఏమిటండి? మొత్తం విశ్వానికి భారతదేశం నాభిస్థానంలో ఉందండి. అందుకని దీనికి అజనాభం అని పేరు పెట్టారు. మొత్తం భూమండలానికి భారతదేశం నాభిస్థానంలో ఉంది. మన శరీరానికి ఎలాగైతే నాభి అనేది కేంద్రమో, గరిమ నాభి అంటారు. గరిమ మెడ, గరిమ చెయ్యి, గరిమ కాలు ఉండవు. గరిమ నాభి కేంద్రం, సెంటర్ పాయింట్ ఏమిటంటే శరీరానికి నాభి. ఎందుకంటే నాభి నుంచే మనం పుట్టాము. తల్లి నాభి నుంచే కదా నాభీనాళం బొడ్డుతాడు, అందులోంచే పుట్టాం మనం. అంచేత నాభే మన పుట్టుకకి మూలం. నాభే మొత్తం శరీరానికి కేంద్రం, సెంటర్ పాయింట్. కేంద్రం ఏదంటే నాభి, అందుకే గరిమనాభి అంటారు. అలాగే విశ్వమంతటికీ గరిమనాభి ఏదే అంటే భారతదేశం. అంత కీలకమైన స్థానంలో ఉన్నాం మనం. అందుకే ఇక్కడ ప్రజలు బాగుంటే ప్రపంచం అంతా బాగుంటారనే నానుడి కేవలం మన గొప్ప కోసం చెప్పుకున్నది కదా, అది నిజం. అది అంచేత ప్రపంచ ప్రజలందరికంటే మనం ప్రపంచ శాంతి పట్ల ఎక్కువ బాధ్యత వహించాలి. మనం ఈ దేశం బాగుంటే స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః ఏతద్దేశ ప్రసూతస్య సకాశాదగ్రజన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః. మనుస్మృతిలో చెబుతాడు మన దేశ వైభవాన్ని గురించి. ఈ దేశంలో పుట్టినటువంటి బ్రహ్మజ్ఞులైనటువంటి పండితుల ద్వారా, చరిత్రకారుల ద్వారా ప్రపంచంలో అనాగరిక జాతుల వాళ్ళందరూ వాళ్ళ దేశాల చరిత్రలు తెలుసుకుంటారు. అంత గొప్పది భారతదేశం అన్నాడు. అంత వైభవం ఉంది. వాళ్ళందరూ వాళ్ళ చరిత్రలు మన దగ్గర తెలుసుకుంటారంట. ఇప్పుడేమో మన ఇంగ్లీష్ వాళ్ళ చరిత్రలు ఇప్పటికి చదువుకుంటున్నాం. మన కర్మకారి వాడు రాసిపోయాడు, మనం చదువుతున్నాం అంతే. లెక్క మనవాళ్ళు మనం చరిత్ర రాస్తే నమ్మం. అందుకని ముందు మన చరిత్రల్ని, మన పురాణాలని, మన కావ్యాలని, మన ఇతిహాసాలని మనం నమ్మడం అనేది అలవాటు చేసుకోవాలి. మనది కాబట్టి కాదు, సత్యం కాబట్టి. అలాగ పరిపాలన చేసి అజనాభం అనే దానికి భారతవర్షం అనే పేరు తీసుకొచ్చాడు ఆయన. అందుకే ఇప్పటికీ సంకల్పం చేస్తుంటే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశన్ మహాయుగే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెబుతారు. జంబూద్వీపం అంటే భూమండలం మొత్తం వస్తుంది. భరతవర్షము అంటే ఆసియా ఖండం మొత్తం వస్తుంది. భరతఖండం అంటే మన భారతదేశం వస్తుంది. అందులో మళ్ళీ హైదరాబాద్ నగర ఏ బాత్రూమ్, ఏ కుళాయి లేని చోటే, నీళ్లు లేని చోటే భస్మ స్నానమహం కరిష్యే అని చెప్పుకుంటాం. మనం నీళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం? బూడి స్నానం చేయడం. రోజు భరతవర్షం, భరతఖండం అంటున్నాం మనం. గమనించండి, దేశాన్ని భరత వర్షం అంటే వేరండి. ఖండం కంటే వర్షం పెద్దది. వర్షం అనగానే వాన అనుకోకండి. వర్షం అంటే ప్రాంతం. ఆ వర్ష శబ్దానికి 3-4 అర్థాలు ఉన్నాయి. వాన ఒకటి, వయస్సు ఒకటి. ఆ షోడశ వర్ష ప్రాయుడు అంటారు. అంటే 16 ఏళ్ళ అబ్బాయి. 16 సార్లు వాన కురిసింది వాడిని ఎత్తి మీదని కాదు.
మాటకు ఒకే అర్థం, అలాగే ఒకే అర్థం ఉండదు కదా. అలాగే వర్షం అంటే ప్రాంతం, ప్రదేశం అని అర్థం ఉంది. అంతే భరత వర్షము అంటే ఆసియా ఖండం మొత్తం. జపాన్ అన్నీ అందులోకి వచ్చేస్తాయి, చైనా వాడు కూడా అందులోకి వచ్చేస్తాడు. భరత వర్షం పూర్వం అదంతా ఒకటే. భరత ఖండము అంటే మనం ఇప్పుడు ఉండేటువంటి భారతదేశం, అది కూడా అఖండ భారతదేశం కాదు. ఇప్పటికీ కొంతమంది మాతృదేశ ప్రేమికులు అఖండ భారతదేశం గురించి మాట్లాడారంటే తప్పు లేదండి. నిన్న మొన్నటి వరకు నేపాల్ మనదేనండి, సిక్కిం భూటాన్ మనదేనండి, ఆఫ్ఘనిస్తాన్ మనదేనండి. ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్ ప్రధాన పట్టణం కదండి, గాంధార్ రాజధాని అండి, గాంధార దేశం అండి. కాందహార్ అంటే గాంధారీదేవి గాంధార దేశపు ఆడపడుచు. వీళ్ళు ఎక్కడికి పోయింది కాందహార్? మన అజ్ఞానం వల్ల, మన అశ్రద్ధ వల్ల మొత్తం పట్టుకెళ్ళారు. ఇక మహాయోగు అయిన జడభరతుడు మామూలు యోగు కాదు అని మనం చూస్తాం ఇవాళ రేపట్లో. బూడిదలో పొలుతాడు వెళ్ళి మనిషి, దత్తాత్రేయుడిలాగా. అటువంటి ఆయన రాజ్యపాలన ఎలా చేసాడు ఎక్కడా తేడా రానివ్వలేదు. అన్ని వేల ఏళ్ళు రాజ్యపాలన చేసిన సరే ఎక్కడా తేడా రానివ్వలేదు. ఎవరిని ఏ తప్పు చేసే అవకాశం ఇయ్యలేదు ఆయన. సరిగ్గా శ్రీరాముడి నుంచి శివాజీ వరకు ఈ దేశంలో రాజులందరూ ఎలా పరిపాలించారో దానికి మార్గదర్శకంగానే భరతుడు కూడా పరిపాలించాడు. ఎలాంటి పరిపాలనలో కాళిదాసు రఘువంశంలో చెబుతాడు, శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాం తే ధనుత్యజాం త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం యథావిధి హుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాధదండానాం యథా కాల ప్రబోధినాం. ఇది మన రాజుల చరిత్ర. ఈ లక్షణాల ఆధారంగా పరిపాలించారండి వాళ్ళు. ఊరికే ఎమ్మెల్యేల మద్దతు, ఎంపీల మద్దతు కూడగట్టుకుంటూ కూర్చోలేదు అధవసంతా. ఆ లక్షణాల వల్ల వాళ్ళంత రాజులు కాగలిగారు. వాళ్ళ జీవితాన్ని వాళ్లే ముందు క్రమశిక్షణతో 4 భాగాలు చేశారు. శైశవే అభ్యస్త విద్యానాం, 25 ఏళ్ళు విద్యాభ్యాసంలో గడిపారు. తండ్రి ఎక్కమన్నా రాజ్యసింహాసనం ఎక్కలేదు. భరతుడు కూడా 25 ఏళ్ల తర్వాతే ఎక్కాడు. అప్పటికీ పెళ్లి కాలేదు, అది వేరే విషయం. అది 25 ఏళ్ళు దాటి ఆయన రాజ్యానికి అర్హుడు కాగానే తండ్రి ఆయనకి పెళ్లి అయిందా లేదా అని చూస్తూ కూర్చోలేదు. ఇంక విజయపురాలు తాంబూలాలు అమ్ముకోవడం ముఖ్యం కాదు ఇక్కడ. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన తపస్సుగా. ఆడపడుచులు అంచనాలు, దుప్పటి సరిగ్గా వేయాలా, ఇవన్నీ అనవసరం. ఇంకా అన్నం పరమానందం తిన్నారుగా నాకు గిన్నె నాకు ఇవ్వాలా, ఈ గొడవలు ఎవరికి కావాలి? ఆడపడుచు అలక అంటూ ఇవన్నీ కాదు. వాళ్ళిద్దరూ శుభ్రంగా దంపతులు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఎన్ని పెళ్లి నువ్వు చేసుకోవాలి అబ్బాయి చెప్పారు. ఆయన చేసుకున్నాడు. విశ్వరూపుడు అనే మహారాజు కుమార్తెని పంచజన్యం చేసుకుని తక్కువేం చేయలేదు. ఆయన తండ్రి ఉంటే ఏం చేసేవాడు అది చేసుకున్నాడు. ఆయన వెళ్ళిపోవలసిన సమయానికి ఆయన తండ్రి వెళ్ళిపోయాడు. ఇంకా అది ఉందండి ఇది ఉందండి నేను కూర్చోలేదు, ఇక్కడ లాలీపాప నోట్లో పెట్టుకుంటాను. ఇంకా మా మనవాళ్ళండి మనవరాలండి, ఆ ముని మనవరాలు ఒక్కదాని మెడలో 3 ముళ్ళు పడితే 36 ముళ్ళు పడితే నీకు ఎందుకే గొడవ? వదలరండి. ఇంకా అదేదో చూడాలనుంది, అదేదో దివ్య వైభవం. అయినా వెంకటేశ్వర వైభవమా, అయినా గిరిజా కళ్యాణమా? అక్కడ ఏదో 2 అక్షంతలు అమ్మాయ, ఈ 2 అక్షంతల కోసమే 10 ఏళ్ళుగా బతుకు. అక్షంతల కోసమా? కేజీ బియ్యం ఇచ్చేవాళ్ళం వేస్తామంటే. అటు వృషభదేవుడు కొడుకు పెళ్ళే పట్టించుకోలేదు. నువ్వు చేసుకోరా అబ్బాయి అని వెళ్ళిపోయాడు. ఆయన వయసు అయిపోయింది ఆయనకి, ఇంకా ఆయన వెళ్ళిపోయాడు అంతే. ఇంకా అందుకని పరిపాలన ఎందుకు వాళ్ళు బాగా చేశారు? ముందు మన జీవితంలో క్రమశిక్షణ లేకపోతే, మన జీవితంలో ఒక సంతృప్తి అనేది లేకపోతే ఇంక దేశాన్ని ఎలా పాలిస్తామండి? మన మనస్సును మనం పాలించుకోలేని వాళ్ళని దేశాన్ని పాలిస్తామా? ఇవాళ దేశం చెడిపోతుందని ఎందుకు అనుకుంటామంటే వాళ్ళ మనస్సును వాళ్ళు నియంత్రించుకోలేని వాళ్ళే అధికారాల్లో ఉంటున్నారు దురదృష్టవశాత్తు. వాళ్ళ మనస్సును వాళ్ళు నియంత్రించుకోలేరు. వాళ్ళ మమకారాలు వాళ్ళు తగ్గించుకోలేరు. వాళ్ళ అహంకారాలు వాళ్ళు తగ్గించుకోలేరు. వాళ్ళ పక్షపాతాలు వాళ్ళు మానుకోలేరు. వాళ్ళు పరిపాలిస్తారు దేశాన్ని. దేశం ఎలా బాగుపడుతుంది? మా వాడైతే ఒక నియమం, మీ వాడైతే ఒక నియమం. మా పార్టీ అయితే ఒక పద్ధతి, నీ పార్టీ అయితే ఒక పద్ధతి. ఇంక దేశం ఎందుకు బాగుంటుంది? పూర్వం వాళ్ళు అలా కాదు పరిపాలన. శైశవే అభ్యస్త విద్యానాం, 25 ఏళ్ల పాటు విద్య అంటే విద్యే. ఆ విద్య పూర్తయ్యే వరకు మళ్ళీ అమ్మాయిలకేసి అబ్బాయిలకైనా, అబ్బాయిలకేసి అమ్మాయిలకైనా చూసేవాళ్ళు కాదు అక్కడ. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యమే. యవ్వనే విషయేషిణాం, 25 ఏళ్ళు దాటాక పెళ్లి చేసుకునేవాడు 50 ఏళ్ల వరకు మొత్తం సకల భోగాలు అనుభవించడమే మొహమాట పడేది అనేది. అది కూడా సంతానం కోసం ప్రధానంగా. సంతానం కలిగిన తర్వాత ఆ భోగాలనేవి బాగా తగ్గిపోయేవి. ఇంకా ఏదో ఊరికే ఆ అనుబంధం కోసం అంతే. అలాగా అది ప్రధానంగా ఎప్పుడూ భావించలేదు. ఇప్పుడు మనుషులకు 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే బ్యూటీ క్లినిక్లు బాగా పెరిగాయి, నన్ను మన్నింతుడు కాక. అవి తగ్గితే ఈ యావ తగ్గుతుంది. 50 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా అందం పట్ల దృష్టి. ఏం చేసుకుంటాం అందం ఇక్కడ? ఇంకా యంగ్గా కనిపించాలని తాపత్రయం ఉంది. ఈ తాపత్రయానికి మందు వేయాలి. ఎందుకు తాపత్రయం? కనిపించకపోతే ఏమైంది?
ఎవరిని ఆకర్షిద్దామని ఆడాళ్ళైనా మగాళ్ళైనా ఆలోచించండి దయచేసి. జుట్టు నా తెల్లబడింది రంగు వేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. నేను వెయ్యను అంతే అని చెప్పాలంతే. ఎవడని అడిగితే వెయ్యం, ఎందుకు వెయ్యాలి? ఇప్పుడు నల్లగా ఉంటే ఏం చేస్తాడు? మళ్ళీ ఉద్యోగం ఇస్తాడా? అయితే మళ్ళీ ఎవరన్నా పిల్లలు ఇస్తారా? ఇస్తే మాత్రం చేసుకుంటాం, ఊరుకుంటారా? కేసెట్టరు. ఇలా నిజాయితీగా ఆలోచించుకుంటే ఎవరికి వాళ్ళం బయటపడతామని ఆలోచించుకో. ఎవడో పక్కవాడు వచ్చి ఏమిటి అప్పుడే మారిపోయాం అనేసరికి ఏదో ఫీలింగ్ అంటే ఏంటి మారిపోతామని చెప్పండి మొహం మీద. లేకపోతే ఎవడో వచ్చి మన దగ్గర నాకు 60 ఏళ్ళు ఉన్నా సరే మీరు 50 అనుకుంటున్నాను కానీ ఎంత ఆనందమో. ఇప్పుడు పుట్టినరోజు మారిపోతుందా? నాకు 50 ఏళ్ళు అయితే ఎలా కుదురుతుందండి? ఎందుకు ఆనందించాలి నేను? అవసరం ఏంటి? మీకు అలా కనిపిస్తున్నాను కానీ నాకు 60 అని చెప్పడమే. ఇంకోసారి అండవు. కొంతమంది అసలు మనం సంతోషపెట్టడానికి అంటారు, ఇవి నిజం కాదు. అది ముందు గుర్తించాలి. మీ అమ్మాయి మీరు పక్కన నుంచుంటే అమ్మాయిలే లేదండి అప్పచెల్లి. అవునా? అయ్యి బాబు ఇంక ముద్దాపురం మెలికే. వెంటనే మూతిమి కొట్టాలి. నేను తల్లి కూతుళ్ళు నీకు అప్పచెల్లెళ్ళు ఎలా కనపడుతున్నావమ్మా అని అడగాలి. వెంటనే మేకప్ మార్చేయాలి, ముసలి మేకప్ వేసుకోవాలి. మనం తల్లి అమ్మ, మనం కూతురికి తల్లిలానే ఉండాలి, అప్పచెల్లెల్లో ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు అసలు? అంటే మనకి ఇంకా వాంఛలు పోలేదు, ఆకర్షణ పోలేదు. దానికోసం 100 సాధనాలు కనిపెట్టుకుని చస్తున్నాం ఇక్కడ. మనం మళ్ళీ పురాణాలు వింటాం, ప్రవచనాలు వింటాం, దేనికి పని లేక. ముందు ఈ మనస్సులో మార్పు రావాలి. నేను తల్లిలానే ఉంటాను, నాకు 50 ఏళ్ళుగానే ఉంటాను, నేను అమ్మమ్మని గర్వంగా చెప్పుకుంటాను. ఎవరన్నా ఆంటీ అన్నా సరే ఆంటీ అనద్దు, అమ్మమ్మ అని చెప్పాలి. అదే వైరాగ్యం అంటే, అదే పద్ధతి అంటే. అమ్మమ్మ అయ్యాం కదా, అంగీకరించడానికి ఎందుకు అభ్యంతరం? ఉన్నదేమో అంగీకరించమనం, లేనిదేదో కోరతాం. దుఃఖమంతా దీనివల్లే వస్తుంది. ఉన్న అమ్మమ్మతనాన్నో తాతయ్యతనాన్నో అంగీకరించడానికి మనం సిద్ధంగా లేము, లేని యవ్వనాన్ని కోరుకుంటున్నాం. దుఃఖమంతా దానివల్లే వస్తుంది. శరీరం పోతుందని తెలుసు ఖచ్చితంగా, పోయేలోగా ఏం చేయాలో అది చెయ్యం. ఇంకా ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలండి? ఎందుకు గొడవ? నువ్వు ఏం చేసినా బతకవు. నీ వల్ల వచ్చిన డబ్బుతో వాడు బతుకుతాడు ఎక్కువ, నువ్వు బతకవు. ఆయుష్ హోమం చేయిస్తాడు, వాడికి ఆయుర్దాయం పెరుగుతుంది, నీకు పోతుంది. హోమాల వల్ల యజ్ఞాల వల్ల ఆయుర్దాయాలు పెరిగిపోతే అందరికీ చేసేసేవాళ్ళం మొత్తం. పచ్చికాయలు ఎందుకు పగిలిపోతాయండి? రోజు టీవీలో చూస్తున్నాం, కడుపు పగిలిపోతుంది. హత్యలు చూస్తుంటే పచ్చికాయలు పగిలిపోతున్నాయండి. 20 ఏళ్ల వాళ్ళు, 25 ఏళ్ల వాళ్ళును. అవన్నీ చేయకుండా ఎవరైనా యజ్ఞం చేయమన్నది, సామూహిక అత్యాచారాలు జరగకుండా ఒక యజ్ఞం చేయమనండి. దండం పెడదాం అందరికీ. చూడలేకపోతున్నాం. మైనర్ బాలికల మీద ఇంకెవరు దొరకలేదా? 3 ఏళ్ల వాళ్ళు, 5 ఏళ్ల వాళ్ళు, 6 ఏళ్ల వాళ్ళు బలైపోతున్నారే. ఇవి జరగకుండా చేయమనండి ఎవరినైనా. అబ్బే, అంబానీ కొడుకు ఆయాసం వస్తే యజ్ఞం చేసేస్తారు ఇక్కడ. ఎందుకంటే వాడు ₹1 కోటి ఇస్తాడు. ఎందుకంటే వాడు కోటీశ్వరుడు. కూటికి లేనివాడు ఎవడికి అక్కర్లేదు, కష్టపడేవాడు ఎవడికి అక్కర్లేదు, బాధపడేవాడు ఎవడికి అక్కర్లేదు. కోట్లో ఉన్నవాడు కావాలి, వాడు ఏం బాధ లేకపోయినా సరే. వాడికి ఒక్క వెంట్రుక ఉడితే వీడు ఇక్కడ యజ్ఞం చేసేస్తాడు ఇక్కడ, తిరిగి వెంట్రుకలు రావడం కోసం. ఈ దృష్టిలోనే మార్పు రావాలి. దేవతారాధన చేయాల్సింది, యజ్ఞయాగాదులు చేయాల్సింది, అనేక రకాల అభిషేకాలు చేయాల్సింది లోక కళ్యాణం కోసం తప్ప మన కోసం కాదండి. అది మన స్వార్థం కోసం కాదండి, మొత్తం సమాజానికి. ఇవాళ ఇన్ని ఘోరాలు జరుగుతుంటే పొద్దున్న టీవీ పెట్టాలంటే భయంగా ఉందమ్మా. పేపర్ చూడాలంటే ఏ పిల్ల రోజు ఈ పిల్ల జీవితం ఇవాళ బలైపోతుందో, ఏం వినాల్సి వస్తుందో అని భయం వేస్తుంది. మనుషులు కుక్కల కంటే, జంతువుల కంటే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారే. ఆడది కనపడితే చాలు అర్ధరాత్రి ఆడ తిరగడం ఏంటండి? మొగాడు తిరిగే అవకాశమే లేదు ఇవాళ. అర్ధరాత్రి పట్టపగలే లేదు. అటువంటి సమాజంలో మనం బతుకుతూ ఇంకా స్వార్థం గురించి ఆలోచిస్తామేమిటి? వాళ్ళ గురించి ఆలోచించాలి. జరిగినా జరగకపోయినా మాయ అయినా ఏదైనా పర్వాలేదు, వాళ్ళ గురించి చేద్దాం. ఆ పూజ ఏదో, ఆ అభిషేకం ఏదో, ఆ యజ్ఞం ఏదో. కనీసం మన మనస్సేన విశాలంగా ఉంటుంది. మనం మంచి పని కోసం చేస్తున్నాం, జరగకపోని. నిజంగా అంత విశాలమైన హృదయంతో చేస్తే బాబాగారు జరిపించడండి దాన్ని. అయ్యో వీడి గురించి అడగడం లేదు, దేశం గురించి అడుగుతున్నాడు. విశ్వమంతా నేనే కదా, జరిపించాలి కదా అని తప్పకుండా జరిపిస్తాడు. ఈ విశాల భావన కలగాలి. ఆ రాజులకు ఆ భావన ఉంది ఖచ్చితంగా. ఎందుకుంది అంటే జీవితాన్ని వాళ్ళే 4 భాగాలు చేశారు. 25 ఏళ్ళు విద్య, 25 ఏళ్ళు భోగాలు, 25 ఏళ్ళు ఖచ్చితంగా వానప్రస్థం, వనానాం సమూహం, వానం, అడవులు గడిపారు అంతే. వార్ధకే మునివృత్తి అనాం. ఒకవాడు ఇంట్లోనే ఉండవలసి వచ్చినా ఇందాక చెప్పినట్టుగానే మౌనంగా ఉన్నారు, ఎక్కువ పట్టించుకోలేదు విషయాలు. ఇంట్లో వాళ్ళు అడిగితేనే ఏదైనా చెప్పడం, అడగకపోతే అమ్మాయ ఆ సమయం కూడా మిగిలింది. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. గొడవ లేదు. అడగలేదని అనుకోకూడదు. అడగలేదంటే మనకు సమయం మిగిలింది లేక. కొడుకు బయటికి ఎడుతూ చెబితే జాగ్రత్త అబ్బాయి, చెప్పలేదనుకో ఆ జాగ్రత్త కూడా చెప్పక్కలేదు. అంతేగా ఏమిటో ఈ మధ్య చెప్పట్లేదు, మా కోడలు రాకముందు చెప్పేవాడు. ఇది ఆరోపణ ఇక్కడ.
ఆ పిల్ల అక్కడే ఉంది, చచ్చిపోవాలా అది? ఆవిడేమైనా చెప్పొద్దని చెప్పిందా? అన్నీ తోసేయడమే ఎవరో మీద. మనవాడు మంచివాడు, ఎందుకంటే వాడు మనవాడు, అంతకంటే ఏంలా. ఆ మంచితనానికి మూలం మనవాడు అంతే. ఇది వాడు చెడ్డవాడైతే మనం చెడ్డవాళ్ళం కావాలి కదా, అందుకని మనవాడు మంచివాడే, అవతల వాడు చెడ్డవాడు. అది వాడు చెబితే మనకి, చెప్పకపోతే మనకి. వాడికి 30 ఏళ్ళు ఉన్నాయి, ఉంటాడు, ఎడతాడు, వస్తాడు ఎప్పుడు రాత్రి అపరాధి. చిన్నకూరాడా? వచ్చాకారా అబ్బాయి, వచ్చావా అంటే వెళుతుంటే వెళ్ళావా అంటూ అయిపోయాయి. మన భాగవతం మనం చదువుకోవాలి. 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటాక మనుషులు చేయాల్సింది ఇది. ఇంకా తాపత్రయపడటం ఏమిటి? ఇదే వార్ధకేమో నివృత్తి అనాం. యోగేనాంతే తనుచ్యుజాం. 72 ఏళ్ళు పూర్ణాయుర్దాయం, 72,000 నాడులు, 1000 నాడులకు ఒక్కొక్క సంవత్సరం. సుమారుగా ఉండేది ఇంతే. కొందరు ఎక్కువ బతకచ్చు, కొందరు తక్కువ బతకచ్చు. 72 ఏళ్ళు దాటి ఒక్కరోజు బతికినా ఎల్ఐసి వారు బోనస్, అంతే లెక్క. ఇప్పటికే బోనస్ ఎక్కువ బతికేశాం. ఏం చేసాం, ఏం సాధించాం? అదే యోగేనాంతే తనుచ్యుజం అంటే 72 ఏళ్ళు దాటాక ఎలా ఉండాలి? యోగ మార్గంలో ఏ క్షణం అంటే ఆ క్షణం శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. భగవాన్ నీదే ఆలస్యం, నేను రెడీగా ఉన్నాను. బస్సు రాలేదు, నేను ఏం చేయమంటావు అని అడగాలి అంతే. నీదే ఆలస్యం, ఆత్మహత్య చేసుకోవడం తప్పు కదా, అలా చేసుకోకూడదు. నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళిపోయినా మంచిది. మరి సిద్ధంగా ఉండడం అంటే ఏమిటి? బట్టలేసి కూర్చోవడం, సత్యనారాయణ వ్రతమా? సిద్ధంగా ఉండడం అంటే ఈ బట్టలేసి కూర్చోవడం కాదు. మనస్సులో భగవన్నామస్మరణ తప్ప ఇంకేది ఉండద్దు. ఎవరైనా పలకరిస్తే, మాట్లాడాల్సి వస్తే, అయ్యో వాళ్ళతో మాట్లాడడం వల్ల 2 నిమిషాలు నామస్మరణ ఆపాల్సి వచ్చింది అని బెంగ. అలా వచ్చిన వాడికి ముక్తి ఖాయం. అది జీవితం అంటే. ఈ మాటలు వీళ్ళు ఎవరో వచ్చినట్టు పలకరించడం, దీనివల్ల అనవసరంగా నా జపం ఆపుకోవాల్సి వచ్చింది. ఏంటి నాకు ఈ కర్మ? ఇప్పుడు వాడు ఏమైతే నాకేం, ఈ గొడవంతా నాకెందుకు? ఊళ్ళో వార్తలన్నీ పట్టుకొచ్చి ఎవడో చెబుతూ ఉంటాడు. 70 ఏళ్ళ వాడికి ఇంకో 70 ఏళ్ళ వాడు తగ్గుతాడు, శనిగాడే అని. వీడిది అష్టమ శని, వాడిది ఏలినాడు శని. ఇద్దరు కూర్చొని ఊళ్ళో రాజకీయాలని మాట్లాడదు. ఆంధ్రాలో ఎలా ఉంది, తెలంగాణ ఎలా ఉంది, ఉంటుంది. ఇలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది, ఇంకా ముందు ఇంకా బాగుంటుంది. నువ్వు ఎంత చర్చించి ఏం ఉపయోగం? ఇక్కడ ఏమైనా మార్చగలవా? పోనీ ఉన్నదాన్ని బాగుందని అనగలవా? అనవాయే. వాళ్ళు ఎడుతారు. మనకి ఎందుకు వచ్చింది అది? ఓటేసాం, అయిపోయింది. ఉరికేసామా, 2000 పుచ్చుకున్నాం, చక్కగా మన ప్రయోజనాలు మనం చూసుకున్నాం. మనం ఉరికే వేయలేదండి, కాబట్టి మనకు అడిగే హక్కు కూడా లేదు. మనకి అయిపోయింది కదా, ఇంక మళ్ళీ ఎన్నికలు వచ్చాక మళ్ళీ 2-4 చేద్దాం, పుచ్చుకుందాం. మనకు 4,000 ఇస్తాడు, వాడు 4,000 కోట్లు మింగుతాడు. నమశివాయ. ఇలా అమ్ముడుపోయినంతకాలం రాజ్యాంగాలు అలాగే ఉంటాయి. అంటే ఇంకా చర్చించి మాత్రం ఉపయోగం ఉంది, వదిలేయాలి ఆ విషయం. అదే యోగేనాంతే తనుచ్యుజం.